ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేశారు. ఇందులో మనకి మొత్తం 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 750 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకి మ్యాక్సిమం వేకెన్సీస్ వచ్చేసి తమిళనాడులో 200 అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్స్లో 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి ఇందులో అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 7th నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి జూలై 20 వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి ఈ యొక్క పేమెంట్ చేయడానికి మీకు జూలై 22 వరకు టైం అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట, కండక్ట్ చేస్తారు. సో ఆగస్ట్ 2 అయితే మనకి కండక్ట్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మీకు క్యాండిడేట్స్కి వచ్చేసి 20 years నుంచి 28 years వరకు మధ్యలో అయితే ఉండాలి. అంటే మీరు 1998 జూలై నుంచి 2006 జూలై వరకు ఈ మధ్యలో అయితే మీరు పుట్టి ఉండాలన్నమాట. సో వీలైతే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC వాళ్ళకి 3 years అండ్ PWBD వాళ్ళకి 10 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ పోస్ట్కి అప్లై చేయడానికి క్యాండిడేట్స్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ రిజల్ట్ వచ్చేసి మీకు 2026 జూలై 31st ఈలోపు అయితే వచ్చి ఉండాలి. చూసుకుంటే కనుక అంటే NATS పోర్టల్ ద్వారా రిజిస్టర్ అయ్యి క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ వచ్చేసి 2022 మార్చ్ 1 నుంచి 2026 జూలై 31 మధ్యలో డిక్లేర్ అయ్యి ఉండాలన్నమాట. దీని తర్వాత మనకి స్టేపెండ్ మంత్లీ శాలరీ చూసుకుంటే క్యాండిడేట్స్ జాయిన్ అయ్యాక బ్రాంచ్ ఉన్న లొకేషన్ బట్టి స్టేపెండ్ ఇస్తారు. మెట్రో బ్రాంచ్ వాళ్ళకి 15,500, ఓకేనా. అర్బన్ బ్రాంచెస్ వాళ్ళకి 14,500 అండ్ ఇక్కడ వచ్చేసి సెమీ అర్బన్ ఇంకా లేదా రూరల్ వాళ్ళకి బ్రాంచెస్ వాళ్ళకి 14,000 రూపాయలు అయితే పెర్ మంత్ అయితే ఇస్తున్నారన్నమాట. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్షిప్ వచ్చేసి డ్యూరేషన్ మంత్లీ మొత్తం 1 year ఉంటుంది. 1 సంవత్సరం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ మొత్తం మీకు 2 స్టేజెస్లో ఉంటుంది. మొదటి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉంటుంది. రెండోది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఓకేనా, మీ లోకల్ లాంగ్వేజ్ లేదు ఖచ్చితంగా ఇందులో మనకి తెలుగు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ లోకల్ లాంగ్వేజ్ బట్టి ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్లో టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో మీకు మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అడుగుతారు. MC క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. ఇక సిలబస్ సెలక్షన్ చూసుకుంటే కనుక ఎగ్జామ్లో సిలబస్ చూసుకుంటే కనుక ఎగ్జామ్లో మొత్తం టోటల్గా 4 సెలక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సెలక్షన్ నుంచి 25 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంకొకటి జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇక నో సెలక్షన్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఈ ఎగ్జామ్లో ఒక సెలక్షన్కి ప్రత్యేకంగా కట్ ఆఫ్ మార్క్స్ ఏమీ లేవు. కాబట్టి ఓవరాల్ స్కోర్ ఎక్కువ తెచ్చుకుంటే సేఫ్ జోన్లో ఉంటారన్నమాట. ఓకేనా. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చూసుకుంటే ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ తప్పకుండా ఉండాలి. ఓకేనా. ఇక అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక జనరల్, OBC, EWS మేల్ క్యాండిడేట్స్కి 944 రూపాయలు అయితే అవుతుంది. తర్వాత జనరల్, OBC, EWS ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇంకా SC ST క్యాండిడేట్స్కి 708 రూపాయలు అయితే అవుతుంది. PWBD వాళ్ళకి క్యాండిడేట్స్కి 236 రూపాయలు. ఇందులో GST ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, నేను చెప్పిన ప్రైసెస్లో. తర్వాత ఎక్స్పీరియన్స్ బార్ చూసుకుంటే కనుక ఎవరైతే ఇంతవరకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారో లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి అప్లై చేయడానికి అర్హులు కారన్నమాట. ఓకేనా, మీరైతే నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే నేను చెప్పనా. ఓకేనా, ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్వర్డ్ స్కిప్ చేసుకొని చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇక లీవ్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే కనుక 1 year ట్రైనింగ్ పీరియడ్లో క్యాండిడేట్స్కి టోటల్గా 12 days క్యాజువల్ లీవ్స్ అయితే ఇస్తారు. ఇది పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా రెగ్యులర్ అలవెన్స్లు కానీ బెనిఫిట్స్ కానీ లభించవు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ చేస్తే తెలియజేస్తే కనుక మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు
మంచి మంచి నోటిఫికేషన్స్ అనేవి నేను రిలీజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు బట్ వీడియో చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు. నేను ఎప్పుడు వీడియో పెడుతున్నానో మీకు తెలియట్లేదు. సో రెగ్యులర్గా ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండానే, అంటే ఎండింగ్ డేట్ అవ్వకముందే మీరు నోటిఫికేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి అఫీషియల్గా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అవడం జరిగింది. స్టార్ట్ చేసాము. అది అందరికీ కూడా ఉచితమే. సో మన వీడియోస్ చేయలేన నోటిఫికేషన్స్ కూడా అక్కడ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు గవర్నమెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.